బడ్స్ పోయాయి పోయాయి అంతే. ఇంకా లిటరలీ ఆ బడ్స్ నా దగ్గరికి వచ్చి 3 years అవుతుంది. ఈరోజు ఏం జరిగిందంటే, ఈరోజు మనకి B3 ఎగ్జామ్. నేను ఎగ్జామ్ రాసాను, బయటకు వచ్చాను. ఎగ్జామ్ కొంచెం పాస్ అయిపోతాను గట్టి నమ్మకంతో బయటకు వచ్చాను. కొంచెం హ్యాపీగా ఉన్నాను. నిన్నటి మీద మొన్నటి మీద కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నాను. ఈరోజు హ్యాపీగా ఉంటే బ్యాగ్ తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఉదయం మనం గర్ల్స్ బస్సులో వచ్చాం కదా. ఆడు ఏం చేశాడంటే, వెళ్ళిపో బాబు వేరే బస్సు ఎక్కి బాయ్స్ అన్నాడు. నా సీట్ మనం కూర్చున్నప్పుడు వెనకాల కూర్చున్నాం. చూస్తే నేను బస్సు ఎక్కిన తర్వాత 3rd సీట్లో ఉంది. ఆడు ఎవడోడు పెట్టుంటాడులే ఇలా అనుకున్నాను. అనుకుని బ్యాగ్ తెచ్చేసి బస్సులో కూర్చునిపోయాను. తర్వాత నీ బ్యాగ్ తెచ్చి నీ దగ్గరికి వచ్చాను. నా బ్యాగ్ మన బస్సులో పెట్టేసి నీ బ్యాగ్ పట్టుకొని నీ దగ్గరికి వచ్చాను. వచ్చి నీ బ్యాగ్ ఇచ్చాను. ఆడితో కొంచెం అక్కడ మాట్లాడాను. మళ్ళీ అయిపోద్దా అంటే సేమ్ నా సెట్ వచ్చింది. ఎవరితో మాట్లాడు? జ్ఞానదీప్ గడితోటి. ఆడు చాలా టఫ్ ఇచ్చాడు అన్నాడు. నాకు అర్థం కాలేదు. తర్వాత నీ బ్యాగ్ ఇస్తాను, బస్సు ఎక్కేసాం. ఎక్కేసి నాకు బడ్స్ ధ్యాస లేదు. మళ్ళీ ఫోన్ చూసాను. ఫోన్ చూస్తే పాటలు ఎట్టుకుందాం కదా, ఓ పక్క నుంచి ఎండ కొడేస్తుంది, పాటలు ఎత్తుకుందాం కదా అని చెప్పి బ్యాగ్ చేయి పెట్టాను. చేయి పెడితే కనబడలేదు. ఉదయం ఏమన్నా వేరే జిప్పులో పెట్టుంటాను, వేరే జిప్పు చూశాను. అన్ని జిప్పులు చూశాను, కనబడలేదు. ఒక్కసారి అలా గుండెలు అలా ఏదో పేలిపోయినట్టు అనిపించింది. తర్వాత చూసాను ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఆ బస్సులో ఎవరైనా తీసుంటారేమోనని చెప్పి ఆ బస్సులో ఒకరు ఫోన్ చేసి అడిగాను, బడ్స్ ఏమైనా తీయారా ఏడిపించడానికి, చూడు ఒకసారి అంటేనే వాళ్ళు ఎవరు తీయలేదన్నారు. తీయలేదన్నారు. నాకు అక్కడే కొంచెం గుండెలో ఇంకా గట్టిగా దిగింది. సర్లే ఎలా అనుకున్నాను. తర్వాత యూట్యూబ్లో చూసాను, డివైస్ ఏమైనా ఫైండ్ చేద్దాం ఏంటి ఇలాగా ఏమైనా అవుతుందా అని చూస్తే ఏమీ లేవు. ఉన్నాయి కానీ అవి నా దానికి వర్క్ అవ్వవు. మరి అలా బడ్స్ పోయాయి అంతే. ఇంకా లిటరలీ ఆ బడ్స్ నా దగ్గరికి వచ్చి 3 years అవుతుంది. చాలామంది 3 years కన్నా ఎక్కువ వాడిన వాళ్ళు ఉంటారు బడ్స్. బట్ నేనేంటంటే ఏదో సంథింగ్ దాంతో బాండ్ అనేది ఉండిపోయింది నాకు. ఇలా ముందు చాలాసార్లు జరిగింది. ఆ బడ్స్ పోవడం స్టార్టింగ్లో నీకు ఒకసారి చెప్పాను. బడ్స్ ఎక్కడో మామూలుగా సర్దుతున్నప్పుడు ఒక చోట పెట్టేసి మర్చిపోయాను. గుర్తుంది, మర్చిపోయాను. అక్కడ పెట్టేసాను. తర్వాత మా అమ్మని అడిగితే ఇంట్లో ఎక్కడ దొరకలేదు. తర్వాత ఒక 4 రోజులు ఒక 10 రోజులు పోయిన తర్వాత మా అమ్మ వంట సామాన్లో గిన్నెలో దొరికింది. అది నెక్స్ట్ నేను గిన్నె ఏంటి బడ్స్ బాక్స్ మొత్తం. దాని తర్వాత నేను కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను. ఒక బడ్ పెట్టుకున్నాను. దీంట్లో బడ్ బాక్స్ ఉందని చెప్పి దీంట్లో పెట్టలేక షార్ట్ లో పెట్టుకున్నాను. ఇంటికి వెళ్ళాను, షార్ట్ నార్మల్ గా బయట అలా చేస్తాను. అది జాడించేసి మా అమ్మ ఆరేసేసి ఆ బడ్ మొత్తం దాంట్లోనే అయిపోయింది. ఆ తర్వాత నాకు గుర్తే లేదు. ఒక బడ్డీతో ఒక 10 రోజులు ఎన్నో గడిపాను. బస్సులో నువ్వే చూసావు. ఒక బడ్డే పెట్టుకున్నాను. ఆ బడ్డీ లేకపోతే అప్పుడు కూడా బాగా ఫీల్ అయిపోయాను. ఎందుకో బడ్డీ పోయిందో బడ్డీ ఉండిపోయిందో తర్వాత అలా వెతికితే మా అన్నయ్య ఒక రోజు ట్రాక్ వేసుకుంటే ట్రాక్ లో ఉన్నది ఆ బడ్డు. బుర్రపాడు అనిపించింది. మూడోసారి బస్సులో మార్నింగ్ వెళ్తున్నప్పుడు సైడ్ పెట్టుకుని మర్చిపోయి మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రమే దొరికేసింది. మళ్ళీ వేరే రోడ్ తీసేయడం అయిపోయింది. బట్ ఈసారి అలా లేకుండా పోయింది. నేను ఇంకేమనుకున్నాను, ఎవరైనా తీసుకుంటారు మళ్ళీ కింద అడిపోయిందేమో అని చెప్పి మనం బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఆడిని అడిగితే దొరకలేదు. ఆ బస్సు చూసాం. బస్సు చూస్తే అక్కడ కరెక్ట్గా మా అన్న ఎవరే గుడ్డ కింద ఏమైనా ఉంటుందేమోనని చిన్న హోప్ వచ్చింది. అలాగా అవును కింద ఏమైనా పడిపోతే బస్ డ్రైవర్ తీసి ఆ గుడ్డ కింద ఏమైనా పెట్టాడేమని. లేదు, గుడ్డ తీసి చూస్తే అని. ఈ రోజుతో 3 సంవత్సరాలు అలా అయిపోయింది. ఇంక బడ్స్ పోయాయి.